కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల పంచాంగ శ్రవణం వినిపించారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని తెలిపారు. త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని జోస్యం చెప్పారు. 128 అసెంబ్లీ 24 ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపడతారని అన్నారు. ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే వ్యక్తులు కష్టపడతారు. వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం. రెండోది, ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయకపోతే, విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు. ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంపవర్ చేయకపోతే, వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే, ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకనే ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం. 5 ఏళ్లు కష్టాలన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్, ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులున్నాయి, ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది, మా జీవితాల్లో వెలుగులు వస్తాయి, మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు, ఒక సంకల్పం చేయండి. అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేము ఉంటాం. అందుకే ఒక ఫ్రంట్ గా కూడా వచ్చామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు జాతి కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొనింది. చరిత్ర కూడా మనం ఒక్కసారి నెమరేసుకోవాలి. ఈరోజే అమరావతి గురించి మాట్లాడుతూ ఆ రోజు పాత రోజులు జ్ఞాపకం చేసే పరిస్థితి వచ్చారు. అయితే ఈరోజు మనం ఒకసారి చూస్తే 2024 కంటే ముందు కూడా తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చాలా మంది పెద్దలు గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది 95లో ప్రపంచం నూతనమైన డైరెక్షన్ లో పోయే అవకాశం వచ్చింది. ఆ నూతనమైన డైరెక్షనే టెక్నాలజీ పెనిట్రేషన్, ఐటీ. అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే 25 ఏళ్ల సమయంలో ప్రపంచంలోని పెను మార్పులకు నాంది పలికింది టెక్నాలజీ. దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి. ఇచ్చాడు అని అనుకుంటే 100 రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవ్వరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. పేదవాళ్లు అప్పుల పాలైపోయారు. ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే వ్యక్తులు